దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 22వ అధ్యాయము. గతించిన బాలుడు బ్రతుకుట. సిద్ధుడు నామధారకునితో నిట్లనియే బిడ్డను చంక నిడుకొని పుత్రశోకముచే కృంగియున్న గంగాధరుని భార్యను చూచి గురుదేవుల వారిట్లు వటు వేషధారి అయి బోధించెను. అమ్మా, చనిపోయిన వారికై దుఃఖించుట కన్నా వెర్రితనం ఇంకొకటి కలదా? తనువుల అశాశ్వతములు, క్షణభంగురములు, నీటి మీది బుడగలు నిలకడగా ఎంతసేపు ఉండగలవు? కర్మవశమున శరీరములు ఏర్పడును. కర్మ నశించిన పిదప శరీరములు సహితము రూపనామములు లేకుండా నశించును. భార్యాపుత్రులపై మాయామోహితులై మమకారమును పెంచుకొనుట అజ్ఞానము. అవిద్య వలన నేను, నా ఇల్లాలు, నా పిల్లలు, నా పాపలని దేహదారులు వాపోవుదురు. సత్వరజస్తమో గుణభేదముల వలన దేవ, మానవ, దానవ జన్మలు ఏర్పడుచున్నవి. పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితములుగా జీవుడిహమున సుఖదుఖములు అనుభవించుచుండును. మనము కావలయుననిన సుఖము, వలదనుకొనిన దుఃఖము వచ్చుటయును లేదు, పోవుటయును లేదు. జన్మాంతర సంస్కారమును బట్టి జీవునకు సుఖదుఖములు మున్ముందుగా నేర్పడుచుండును. దేవతలకైనను కర్మగతి తప్పునది కాదు. ఇక మానవుల మాట వేరుగా చెప్పవలైనా? జీవుడు దేహమును ఆశ్రయించి ఉండును. దేహము కాలమునకు అధీనమై ఉండును. గుణకర్మలకు అధీనుడై దేహధారి విధి చేత కీలుబొమ్మయై ఏ నాటికి ఆ ఆటలాడుచుండును. అట్టి పట్ల పుత్రుడెవడు, తల్లి ఎవతే, తండ్రి ఎవడు? కావుననే ప్రాజ్ఞులు పుత్రులు దయించినప్పుడు సంతసముగాని, వారు గతించిన సంకోచముగాని పొందరు. రక్త మాంస మల మూత్రములతో కూడిన ఈ తోలుబొమ్మపై పండితులకు అభిమానముండనేరదు. నొసటి వ్రాతను తప్పించుకొన నేరితరము. కాలము కర్మము బలవత్తరమైనవి. కాల కర్మగతులకు దేవతలు సహితం అధీనులై తలలొగ్గవలసినదే సుమా. ఈ బంధములు, ఈ సంబంధములు మాయాకల్పితములు. ఇవి శాశ్వతమైనవియును గాదు, సత్యమైనవియును గాదు. ఒట్టి మిథ్య, ఒట్టి భ్రాంతియే సుమా. పూర్వజన్మమున నీవెవతవు? ఈ బాలకుడెవడు? ఎవరికి ఎవరు? ముందు జన్మమునందు ఈతనికి నీకును గల సంబంధమేమగునో? వెనుకటి జన్మమున లేని ముందు జన్మమున ఉండబోని ఈ బాంధవ్యమునకై ఇంత పొగులనేలా? పుట్టినవాడు చచ్చుట తథ్యము, మరణం అనివార్యము. ఏనాడో ఒకనాడు జరగవలసినది ఈనాడే జరిగినదని ఎంచి యూరకుండవలయును గాని ఇంత బేలవై కంటికి మంటికి నేకధారగా నేర్చుట వలన గలుగు ప్రయోజనమేమున్నది అని ఇట్లా మహనీయుడాయమకు బోధింప, మహాత్మా, మీరెవరో నేనెరుంగను. మీరు చెప్పినవి వేదవాక్కులు. నాకొక సందేహము గలదు. అదెట్టిదన? ప్రారబ్ధమనుసరించి జీవునకు సుఖ దుఃఖములు, జనన మరణములు ఏర్పడుచుండ నిక దేవుడెందులకు? దైవారాధనమెందులకు? భగవంతుడు భక్తుని కాపాడునదెన్నడు? అది అట్లుండనిండు. బ్రహ్మహత్య దోషము దొలగించి, పిశాచము పీడను వదిలించి, నాకు సంతానమును ప్రసాదించినది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులకు శ్రీ 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 నరసింహ సరస్వతి స్వాముల వారు. ఆ మహనీయుని మాట అన్యథా జరగకూడదు. నొసటి వ్రాత కన్నా నా దయామయుని నోటి మాట కడుంగడు బలీయమైనది. శ్రీ గురుమూర్తి వాకు అవితధము, అవ్యాహతము. ఆ విశ్వాసము నాకు పరిపూర్ణముగా గలదు. ఆ సద్గురుమూర్తి ప్రసాదించిన ఫలమీ బిడ్డడు చేయి జారిపోవుట చోద్యముగానున్నది.
బ్రతికినవాడు చచ్చుట సహజము, కానీ నరసింహ సరస్వతి కృప లవలేశమైన మాపై ప్రసరించిన చచ్చినవాడును బ్రతుకుట నిజమని నమ్మియున్నదానను. ఏమైనా కానిండు నీట ముంచినను పాల ముంచినను శ్రీ గురుదేవుల వారి పాదములే గతి. నేను సహితమీ బిడ్డనెత్తుకొని పోయి శ్రీవారి సమక్షమున చచ్చుటయో బ్రతుకుటయో తేల్చుకొందునని గంగాధరుని భార్య యా మహాత్మునితో బల్కెను. మంచిది, పోయిరము. నీకానాడు నీ గురుదేవుడు దీర్ఘాష్మంతుడగు పుత్రుని ప్రసాదించదనుచుంటివి. కాని ఈనాడెందులకో ఇట్లు జరిగినది. నారు పోసినవాడు నీరు పోయినో ఏమో. నీ విశ్వాసము కొలది నీవు వెళ్ళి రమ్మని బ్రహ్మచారి ఆ యమతో తెలిపి సెలవిచ్చెను. అప్పటికి ప్రొద్దుగ్రుంకు వేళైనది. ఆయమ వెంట వచ్చిన బ్రాహ్మణులు ఆకలిగొని తమ కర్తవ్యమును తాము నెరవేర్చి వెళ్ళవలయునని విసుగుగొనుచుండిరి. కాని ఆయమ తన బిడ్డను చంక నుండి క్రిందికి దించలేదు. గంగాధరుని భార్య మఠమును చేరి గురుపాదుకలకు నమస్కరించి యొక్క పెట్టున భోరుమని ఏచెను. చీకటి పడినంతనే బ్రాహ్మణులను ఊరివారును ఎవరి ఇండ్లకు వారేగిరి. గంగాధరుడును నాతని పత్నియు వెక్కి వెక్కి ఏడ్చి నిద్రాహారములు లేనందున నీరసముచే నిద్రించిరి. ఇంతలో నా ఇల్లాలొక స్వప్నమును గనెను. అమ్మా, నీకు వచ్చిన భయమేమి? నన్ను నమ్మి మోసపోయితినని మదినెంచకుము. ఇదిగో నీ పుత్రునకు ఆయువు పోయిచున్నానని శ్రీ గురుదేవుడు తట్టి లేపి చెప్పినట్లయినది. గంగాధరుని భార్య దిగ్గున లేచినది. మంచి కల వచ్చినది గాని కల నిజమగునాయని ఎంతలోనే సంశయించినది. బాలుని వంక జూచినది, కన్నులు తెరచి కదలినట్లయినది. బాలుని శరీరముపై యాస కొలది చేయి వైచి చూచినది. చల్లబడిపోయిన శరీరము తగుమాత్రము వేడిగానున్నది. ఏమి వింత, ఇది కలయా నిజమా? నన్ను నేను నమ్మవలయునా లేదా అనుకొనుచు నెందుకైనా మంచిదని చెంతనున్న భర్తను లేపెను. గంగాధరుడు చివాలున లేచెను. ఆయమ భర్తతో తన స్వప్న వృత్తాంతమును తెలిపి బాలుని చూపెను. బాలుడు, అమ్మా, ఆకలి వగుచున్నది, తినుటకేమైనా నొసగరాదాయని యాకొన్నవాని వలెనడిగెను. సంతోష పారవస్యమున నా తల్లి కుమారుని ఎత్తి ముద్దాడి రొమ్మునకు హత్తుకొనెను. ఇక చెప్పవలసినదేమున్నది? ఆ కల కల కాదు, నగ్న సత్యము, ముమ్మాటికి నిజము. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి కృప వలన తమ వంశము నిలచినదని వారు సంతసించుచుండ నాయమకు స్తన్యమవ్వారిగా చేపునకు వచ్చెను. బిడ్డడు కడుపారా పాలు త్రాగెను. ఇంతలో తెల్లవారెను. గంగాధరుడు భార్యా సమేతముగా బాలుని గొనిపోయి కృష్ణా పంచనది సంగమమున స్నానము చేయించెను. ఆ దంపతులిరువురును సచేల స్నానములాచరించిరి. ఉదుంబర వృక్షమునకు ముగ్గురును ప్రదర్శనములు సలిపి శ్రీ గురుదేవుల వారి చెంతకేగి సాగిలపడి నమస్కరించిరి. గంగాధరుని గతి ఏమైనదోయని మరునాడు సూర్యోదయమైనంత నూరివారును బంధుమిత్రులను బ్రాహ్మణులను వచ్చిరి. అల్లారు ముద్దుగా నాటలాడుచున్న బాలుని చూచి వచ్చిన వారొకరి మొగమొకరు కడువింతగా చూచికొనిరి. ఎల్లరును శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి కరుణయని వేనోళ్ళ గొనియాడిరి.
అట్టి మహాప్రభువు కృపకు పాత్రులైన గంగాధరుని యాతని భార్యను పుత్రులను ఊరి వారెల్లరును ప్రస్తుతించిరి. నామధారక వింటివా శ్రీ గురుదేవుల వారి మహిమయని సిద్ధుడు బల్క, అద్భుతము పరమాద్భుతమని నామధారకుడు నిమీలిత నేత్రుడై చేతులు జోడించెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 22వ అధ్యాయము సంపూర్ణం.